ప్రపంచంలో ఏ అధునాతన టెక్నాలజీ ముందుకెళ్లాలన్నా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రేర్ ఎర్త్ మినరల్స్ చాలా అవసరం. వాటిలో భాగంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి ఇప్పుడు క్రూషియల్ అయిపోయాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కథనం ప్రకారం 70% ప్రపంచవ్యాప్తంగా 70% రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చైనాలో ఉన్నాయి. అండ్ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రొడక్షన్ అనేది ప్రపంచంలో ప్రొడక్షన్ కావచ్చు, వాటి ఎక్స్ప్లోరేషన్ కావచ్చు, 90% చైనాలోనే జరుగుతుంది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, మిస్సైల్స్, లేజర్స్, టీవీస్, ల్యాప్టాప్స్, అన్ని కన్స్యూమర్ ఎలక్ట్రిక్ గూడ్స్ ఇలాంటి వాటిలో రేర్ ఎర్త్ మినరల్స్ వాడతారు. అంతేకాదు సోలార్ ప్యానెల్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ కావచ్చు, ఇలా చాలా వాటిలో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ వాడతారనమాట. ఇప్పుడు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా క్రూషియల్ అయ్యాయి. అయితే ఓ పక్క అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ జరుగుతుంది. నిన్న చూస్తే కనుక అమెరికా చైనా పైన 100% టారిఫ్లు వేసేస్తుంది. ఈ టైంలో చైనా రేర్ ఎర్త్ మినరల్స్ని, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని వెపనైజ్ చేయాలని ట్రై చేస్తుంది. అంటే అమెరికా అందకుండా, అమెరికా వాటిలో ఏ విధంగా డెవలప్ కాకుండా ట్రై చేస్తుంది. ఎందుకంటే ఏ కొత్త టెక్నాలజీ డెవలప్ అవ్వాలన్నా రేర్ ఎర్త్ మినరల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ చాలా అవసరం అనమాట. దీనికి సంబంధించి చైనా దగ్గర నుంచి అమెరికా చాలా కొనుక్కుంటా ఉంటుంది. అయితే అమెరికా చైనా పైన విపరీతమైన టారిఫ్లు వేయడంతో చైనా ఇప్పుడు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ కూడా అమెరికాకు ఆపేయాలనుకుంటుంది. ఇండియాకి ఏవైతే చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అమ్ముతుందో ఇప్పుడు చైనా ఒక ప్రత్యేకమైన కండిషన్ పెట్టింది. ఎండ్ యూజర్ సర్టిఫికేట్. అంటే ఇండియా మళ్ళా అమెరికాకు అవి రీఎక్స్పోర్ట్ చేయకూడదు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏదైతే చైనా ఇండియాకి అమ్ముద్దో ఇండియా తన దగ్గరే వాడుకోవాలి, కానీ అమెరికాకి ఇవ్వకూడదు, అమెరికాకి రీఎక్స్పోర్ట్ చేయకూడదు. ఎండ్ యూజర్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. ఎట్లా మీరు యూజ్ చేస్తున్నారు, ఏ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తున్నారు అని చెప్పి మనం చైనీస్ ఎంబసీకి రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉండాలన్నమాట. మనం చూస్తే అమెరికా నవంబర్ 1వ తారీఖు నుంచి చైనా పైన 100% టారిఫ్స్ వేస్తుంది. మనం చూస్తే చైనా మాత్రం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్ మినరల్స్లో ప్రపంచంలోనే రారాజ్ అని చెప్పొచ్చు. హై ఎక్స్ప్లోరేషన్ టెక్నిక్స్ చైనా దగ్గర ఉన్నాయి. అంతేకాదు రేర్ ఎర్త్ మినరల్స్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనేది స్పెషలైజ్డ్ లేబర్ టెక్నిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్యూరిఫై చేయడం ఇవన్నీ కూడా చైనాకు వాటిలో ఎక్స్పర్టైజ్ ఉంది. దాంతోపాటు చైనాలో లార్జెస్ట్ రేర్ ఎర్త్ మినరల్స్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. దాదాపు 44 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చైనా దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకా ఇండియా చూస్తే ఇండియాలో కూడా రేర్ ఎర్త్ మినరల్స్ బాగానే ఉన్నాయి, కానీ మన దగ్గర ఎక్స్ప్లోరేషన్ టెక్నిక్స్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. అండ్ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి భారతదేశం 3rd లార్జెస్ట్ ప్రపంచంలోనే. దాదాపు 6.9 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ మన దేశంలో ఉన్నాయి, కానీ మన దేశంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ టెక్నిక్స్ మాత్రం చైనా అంత ఎక్స్పర్టైజ్ లేదనమాట మన దగ్గర. అయితే చైనా మాత్రం ఇప్పుడు అన్నింటినీ వెపనైజ్ చేయాలని ట్రై చేస్తుంది. అమెరికా చైనా మధ్య టెక్ వార్ జరుగుతుంది. టెస్లా వర్సెస్ BYD, చాట్ జీపీటీ వర్సెస్ డీప్సీక్, ఈ విధంగా చూసుకుంటూ పోతే విజన్ 2049 అని చెప్పి చైనా, అంటే కమ్యూనిస్ట్ చైనా ఏర్పడి 100 సంవత్సరాల టైంకి ప్రపంచంలోనే చైనా సోల్ సూపర్ పవర్ అవ్వాలనుకుంటుంది. దానికి టెక్నాలజీ కీలకం. ఈ యుగంలో టెక్నాలజీ కీలకం. ఆ టెక్నాలజీకి రేర్ ఎర్త్ మినరల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కీలకం అనమాట. ఇప్పుడు చైనా వాటిని మోనోపోలైజ్ చేయాలని ట్రై చేస్తుంది. ఇతర దేశాలకు అమ్మినా అమెరికాకు చేరకుండా ఉండే ప్రయత్నం చైనా చేస్తుంది అనమాట. భారతదేశం కూడా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సంబంధించి నేషనల్ పాలసీ ఆన్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తీసుకొస్తుంది. దాదాపు 7,350 కోట్ల రూపాయలతో ఈ కొత్త పాలసీ తీసుకొస్తుంది అనమాట. మనం కూడా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మీద ఫోకస్ పెడుతున్నాం, ఎందుకంటే అవి చాలా క్రిటికల్ కాబట్టి. అంతేకాదు భారతదేశంలో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ 2023 కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. మనం కూడా 30 క్రిటికల్ మినరల్స్ ఐడెంటిఫై చేసి వాటి ఎక్స్ప్లోరేషన్ మీద ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాం. ప్రపంచంలో మైన్ అవుతున్న రేర్ ఎర్త్ మినరల్స్లో 70% చైనా నుంచే అంట.